ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా డిఎస్సి నోటిఫికేషన్ పై చర్చించి పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. సుమారు 6,000 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే వైఎస్ఆర్ చేయూత 4 విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపగా, మరోవైపు ఇంధన రంగంలో 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా డిఎస్సి నోటిఫికేషన్ పై చర్చించి పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. సుమారు 6,000 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు కేబినెట్ ఆమోద ముద్ర వేయగా, మరోవైపు ఇంధన రంగంలో 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా డిఎస్సి నోటిఫికేషన్ పై చర్చించి పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. సుమారు 6,000 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు కేబినెట్ ఆమోదం తెలపగా, మరోవైపు ఇంధన రంగంలో 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. ఫోన్లో కోటేశ్వరరావు, చెప్పండి, ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారు? దీపిగా, ముఖ్యంగా ఇప్పుడే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 40 అంశాలకు సంబంధించినటువంటి ఎజెండాతో ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ భేటీ ఒక కీలకమైన నిర్ణయాలను తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీలోని నిరుద్యోగ దాదాపు 6,100 టీచర్ పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర తెలిపిందని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా భారీ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా త్వరలోనే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ డిఎస్సి నోటిఫికేషన్ తో పాటు దాదాపు 689 అటవీ శాఖలో ఉన్నటువంటి పోస్టులు కూడా త్వరలోనే భర్తీ చేయాలని నిర్ణయానికి మంత్రి మండలి సానుకూలంగా స్పందించిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా రాష్ట్రంలో కొన్ని టీచర్ పోస్టులు లాంగ్ పెండింగ్ లో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. డిఎస్సి చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో దాదాపు 6,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి ఇప్పుడు శ్రీకారం చుట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే త్వరలోనే ఎన్నికలు జరగడం నేపథ్యంలో నిరుద్యోగ యువతను పెద్ద ఎత్తున వీరిని శాంతింపజేసేందుకు కలిగించేందుకు కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పాఠశాల విద్యాశాఖకు సంబంధించినటువంటి ఇతర ఖాళీలు ప్రమోషన్లు బదిలీల ద్వారా భర్తీకి ఆమోదం తెలిపింది కేబినెట్. అయితే ముఖ్యంగా చూసుకుంటే 10వ షెడ్యూల్లోని సంస్థల్లో బోధనేతర సిబ్బంది రిటైర్మెంట్ వయసుకు సంబంధించిన 62 ఏళ్ల నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా డిస్కమ్లకు సంబంధించి 1,500 కోట్ల రుణం తీసుకునేలా బ్యాంక్ ఇచ్చిన విషయాన్ని కూడా దీనికి కేబినెట్ ఆమోద ముద్ర తెలిపిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సిబి ఆమోదం పొందిన పలు ఎనర్జీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విండ్ పవర్ కి సంబంధించిన ముఖ్యంగా ఈవీ
సంబంధించిన కూడా ముఖ్యంగా నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫిబ్రవరిలో ఏదైతే ఫిబ్రవరిలో వస్తుందో సంక్షేమ పథకాలు జగనన్న సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కానీ నవరత్నాలకు సంబంధించినటువంటి కానీ సంక్షేమ పథకాలకు నిధులు కూడా విడుదల చేయాలని కూడా ఆ నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాల్లో ఈ ఫిబ్రవరిలో వచ్చేటువంటి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించినటువంటి నిధులు విడుదలకు సంబంధించిన ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇవి ముఖ్యంగా చూసుకుంటే షెడ్యూల్లోని బోధనేతర సిబ్బంది మరి ఇతర నోటిఫికేషన్లు డిఎస్సి కానీ లేకపోతే అటవీ శాఖకు సంబంధించినటువంటి పోస్టులు కానీ భర్తీ చేసేందుకు భారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సమయం త్వరగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలిసింది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో మరి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరిలో ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానో అది కొంతకాలంగా జాప్యం అవడంతో దీనికి సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. పోస్టులు భర్తీ నిదర్శనంగా మరి డిఎస్సి తీసి విద్యాశాఖలో సమన్వయమైనటువంటి మార్పులు తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ ఈ మంత్రిమండలిలో మరి గట్టిగా నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ నిరుద్యోగ యువతకి ఇది కొంత పండగ వాతావరణం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వారికి శుభవార్తగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే నిరుద్యోగ యువత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోని పోస్టులకు సంబంధించి కూడా కొంత జాప్యం జరిగిన నేపథ్యంలో ఎన్నికలకు ముందు మరి తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా చూసుకుంటే 40 అంశాలకు సంబంధించినటువంటి ఈ రోజు కేబినెట్ సమావేశం ముఖ్యంగా ఆమోద ముద్ర చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. దీప థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కోటేశ్వరరావు.